గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్ ట్రేడర్స్. టుడే మీరు ఇటుకు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మోరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 13th May 2025. డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ సెబిలిటీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా గుర్తించండి. సో ఇక్కడ మనం రకరకాల వివిధ పత్రికల నుంచి వచ్చిన వార్తలను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఆల్మోస్ట్ వీటి మూలంగా షేర్స్ ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటి మూలంగా ఈ వార్త మూలంగా కంపెనీ యొక్క రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. బట్ పెరిగిన తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీని తర్వాత వీటి షేర్ల మీద టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్లో మన వాటి యొక్క లెవెల్స్ చెప్పడం జరుగుతుంది. ఆ లెవెల్స్ని బట్టి మనము కొంటూ ఉంటేనే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. ఎందుకంటే ఈరోజు ఈ వార్త మూలంగా షేర్ కూడా ట్రాప్ అయ్యి కూడా పెరిగి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. సో ఈనాడులో టాటా స్టీల్ మంచి రిజల్ట్ ప్రకటించింది. టాటా స్టీల్ కూడా మనం చాలాసార్లు చెప్తాము, మంచి కంపెనీ. రిజల్ట్ ఆల్మోస్ట్ డబుల్గా ప్రకటించింది. 1,200 ఆల్మోస్ట్ షేర్ పెరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు తగ్గే కూడా అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతిలో కిమ్స్, మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ వేసిన కిమ్స్ ఆల్మోస్ట్ 106 కోట్ల లాభం ప్రకటించింది. అంతకుముందు 70 crores. ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉందో గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం చార్ట్ అవర్స్గా రిజల్ట్ ప్రకటించింది. 50% అప్పు, 123 crores ఇక్కడ ఇవ్వడం జరిగింది. గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద హిందుస్థాన్ కాపర్ ఉంది. నేను ఆల్మోస్ట్ అన్ని మెటల్స్ షేర్స్ అన్ని పెరిగాయి. సో అందులో హిందుస్థాన్ కాపరు. సో ఈ షేర్ ముందు పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం బ్రోకర్ కింద ఆర్టీ ఇండస్ట్రీ ఉంది. అది గుర్తించండి. హిందూ ప్రకారం పిఎన్బి పంజాబ్ నేషనల్ కూడా దాన్ని రిజల్ట్ ప్రకటించింది. 4,056 crores. సో ఆల్మోస్ట్ 52% అప్పు. అది గుర్తించండి. అకాడమిక్ టైమ్స్ ప్రకారం బుల్లిష్ షేర్ కింద అశోక్ లేలాండ్, నేను ఆల్మోస్ట్ అన్ని షేర్ పెరిగాయి. అండ్ ఆటోకి సంబంధించిన అశోక్ లేలాండ్ కూడా మంచి లెవెల్లో ఉంది. ఇప్పుడు మంచి వాల్యూస్ ఉంది. ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ కూడా ఈ కంపెనీ ప్రసిద్ధిగా గుర్తించబడ్డది. గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ బజాజ్ ఎలక్ట్రిక్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు వార్త వచ్చింది. 59 crores. అది గుర్తించండి. అండ్ 3 rupees డివిడెండ్ కూడా ప్రకటించిందిగా గుర్తించండి. వేదాంత బోర్డ్ అప్రోచ్ టు ఆల్మోస్ట్ 1.5 billion ఇన్వెస్ట్మెంట్ ఫర్ కెపాసిటీ ఎక్స్పెన్షన్ ఒక వార్త వచ్చింది. వేదాంత కూడా మంచి మెటల్కి సంబంధించిన మంచి ఫండమెంటల్ కంపెనీ. సో ఇది కూడా ఈ షేర్ ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. స్టాకేజ్ ప్రకారం నేను ట్రెండింగ్ షేర్ కింద ఇర్కాన్ ఇన్వెస్టర్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఇవి కూడా చాలా కిందలో నుంచి పెరుగుతున్నాయి. ఇవి ముందు పెరగడానికి అవకాశం రెండు కూడా ఫండమెంటల్ కంపెనీస్. సో వాటిని గుర్తించండి. సిఎన్బి 18 ప్రకారం రైల్వే స్టాక్స్, ఆర్వీఎన్, ఐఆర్ఎఫ్స్, జీపీడబ్ల్యూ యాక్సెస్ సర్జర్ 10% అని పెరిగింది. మార్కెట్ బాగుంది కాబట్టి ఇవన్నీ పెరిగాయి. బట్ ఇవి మూడు కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. ఇవి తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవాల్సిన షేర్ కింద గుర్తించండి. మనీ కంట్రీ ప్రకారం టాన్లా ప్లాట్ఫామ్ ఒక వార్త వచ్చింది. అక్కడ ఉన్న ఒక ప్రమోటరు 1.38 స్టేక్ను 470 పెట్టి తీసుకున్న వార్త వచ్చింది. ప్రమోటర్ స్టేక్ కొన్నారంటే ముందు షేర్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు. ఎందుకంటే షేర్లో ఎక్కువ ఇన్కమ్, రెవెన్యూ పెరిగే అవకాశం ఉండడానికి ప్రమోటర్ కొనడానికి నిదర్శనంగా మనం గుర్తించాలి. సో ఈ వార్తలకు సంబంధించిన మన టెక్నికల్ చూద్దాము. ఒకవేళ ఈ షేర్స్ ఈరోజు 5% కన్నా అప్పుకొని ఎక్కువ పెరిగితే వాటిని వదిలేసి కూల్ ఆఫ్ అయిన తర్వాత తీసుకోవడం మంచిది. సో ఇక్కడ మన టెక్నికల్ అలా చూద్దాము. ఇక్కడ 2 ఇండికేటర్స్ పెట్టినాము. ఇవి మన 2 ఇండికేటర్స్, ఒకటేమో మూవింగ్ అవరేజెస్, రెండోది RSI. ఎప్పుడైతే మూవింగ్ అవరేజెస్ 20 days, 50 days, 100 days అండ్ 200 days ఈ 4 పైన ఏ షేర్ అయితే ట్రేడ్ అవుతుందో అది కంప్లీట్ ట్రెండింగ్ ఉన్నట్టు, పాజిటివ్ ఉన్నట్టు. అట్లనే RSI కూడా 0 to 100 ఉంటుంది. అబోవ్ 45 ఉంటే ఆ ట్రెండింగ్ దాని స్ట్రెంత్ బాగున్నట్టుగా గుర్తించండి. సో ఇక్కడ మనం ఫస్ట్ సిల్వర్ బీ చూద్దాము. సిల్వర్కి సంబంధించిన ETF ఇది ఆల్మోస్ట్ ప్రస్తుతం 91 rupees 44 ఉంది. నిన్న ఆల్మోస్ట్ 1 rupee 60 తగ్గింది. లోస్ట్ 76 rupees, హైయెస్ట్ 100 rupees. ఈ టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు. 45 ఉంది, అంటే మినిమం లెవెల్ ఉంది. బట్ ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ కూడా ఇక్కడ తగ్గింది. ఇది ఎప్పుడైతే 93 rupees క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. నెక్స్ట్ గోల్డ్ బీ ETF ప్రస్తుతం 77 rupees 98%, ఆల్మోస్ట్ 78 rupees ఉంది. ఇది లోయెస్ట్ 58, హైయెస్ట్ 83. టెక్నికల్గా ఇది కూడా కొద్దిగా వీక్ అంటే 45 అంటే 48 ఉంది. బట్ ఇది కూడా కొద్దిగా మూవింగ్ అవర్స్ కింద 20 days నిన్న మూవింగ్ అవర్స్ డౌన్ అయింది. బట్ ఇది ఎప్పుడైతే 79 rupees క్రాస్ అవుతుందో అక్కడి నుంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ గోల్డ్ బీ అండ్ సిల్వర్ రెండు కూడా మన స్ట్రిప్ మెథడ్లో తీసుకుంటే
ముందు ముందు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. నెక్స్ట్ టాటా స్టీల్ ప్రస్తుతం 151 రూపీస్ కరెంట్ మార్కెట్, లోయెస్ట్ 122, హైయెస్ట్ 184 రూపీస్. అండ్ టెక్నికల్గా ఆర్ఎస్ఐ ఇంప్రూవ్ అయింది, 63 ఉంది. ఆల్మోస్ట్ ఇది కంటిన్యూగా మీకు 15th ఏప్రిల్ నుంచి పెరుగుతుంది. ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ కూడా నిన్న క్రాస్ అయింది 144. సో ఇది కంప్లీట్గా టెక్నికల్గా బాగుంది అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మూవింగ్ హౌస్ పైన ఉంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా బాగుందిగా గుర్తించండి. రిజల్ట్ బాగుంది కాబట్టి ఈ షేర్ లామినేట్ ఉంచే అవకాశం ఉంది. ఒకవేళ ప్రాఫిట్ మూలంగా తగ్గి మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తగ్గినప్పుడు తీసుకుంటే ఇంకా మంచిగా గుర్తించండి. నెక్స్ట్ కిమ్స్, మన హైదరాబాద్ కంపెనీ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రస్తుతం 652 ఉంది. లోస్ 350, హైయెస్ట్ 708. టెక్నికల్గా పర్వాలేదు, 55, 54 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ ఉంది. బట్ ఇక్కడ ఓన్లీ 651 నిన్ననే క్రాస్ అయింది. కంటిన్యూ తగ్గిన తర్వాత 2 రోజులు పెరుగుతుంది. బట్ రిజల్ట్ బాగుంది కాబట్టి ముందు ముందు పెరిగే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ టెక్నికల్గా ఫండమెంటల్గా రెండు కూడా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ చాల్టే హోటల్స్ లిమిటెడ్ ప్రస్తుతం 870 ఉంది. లోస్ 634, హైయెస్ట్ 1052. టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి 63 ఉంది. ఆర్ఎస్ఐ బాగానే ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ కన్సాలేషన్ తర్వాత నిన్నే బ్రేక్అవుట్ ఇచ్చినట్టే మనం భావించవచ్చు. ఇక్కడ పెరిగింది, నేను ఆల్మోస్ట్ 72 రూపీస్ పెరిగింది. అది రిజల్ట్ కూడా బాగుంది కాబట్టి ముందు ముందు పెరగడానికి అవకాశం ఉందో గుర్తించండి. నెక్స్ట్ ఆర్టీ ఇండస్ట్రీ. సో మన బిజినెస్ లైన్ వాళ్ళ బ్రోకర్ కాల్ కింద ఇచ్చారు. ప్రస్తుతం 468 రూపీస్ ఉంది. లోయెస్ట్ 344, హైయెస్ట్ 765. టెక్నికల్గా బాగుంది, 65 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ పైన ఉంది. బట్ ఇక్కడ 200 మూవింగ్ క్రాస్ కావాలి. ఇప్పుడు 468 ఉంది. ఎప్పుడైతే 475 క్రాస్ అవుతుందో ఇలా మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్లో దీన్ని కొద్దిగా అక్యుమిలేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రస్తుతం 96 రూపీస్ ఉంది. లోయెస్ట్ 85, హైయెస్ట్ 138. టెక్నికల్గా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి 47 ఉంది. రిజల్ట్ బాగుంది కాబట్టి పెరగడానికి అవసరం. బట్ ఇక్కడ మూవింగ్ హౌస్ క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 101 క్రాస్ అవుతుందో అక్కడ నుంచి మూమెంట్ ఎక్కువ వచ్చే అవకాశంతో గుర్తించండి. అశోక్ లేలాండ్ ప్రస్తుతం 231 రూపీస్ ఉంది. లోయెస్ట్ 192, హైయెస్ట్ 265. టెక్నికల్గా బాగుంది. ఆర్ఎస్ఐ బాగుంది, 60 ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత మూవింగ్ హౌస్ 221 క్రాస్ అయ్యి 231 ఉంది. కాబట్టి మంచి ట్రెండింగ్లో ఉంది, పాజిటివ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఫండమెంటల్ కంపెనీ వేదాంత ప్రస్తుతం 436 రూపీస్ ఉంది. లోయెస్ట్ 363, హైయెస్ట్ 526. ఇది కూడా టెక్నికల్, ఇది కూడా బాగుంది. 558, 59 ఉంది. ఇది ఆల్మోస్ట్ నేను మూవింగ్ హౌస్ 432 క్రాస్ అయ్యి 436 ఉంది. కాబట్టి ఇవి రెండు కూడా టెక్నికల్గా ఫండమెంటల్గా బాగుంది. ఈరోజు ఈ షేర్ పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ బజాజ్ ఎలక్ట్రికల్ ప్రస్తుతం 16 రూపీస్ ఉంది. లోయెస్ట్ 490, హైయెస్ట్ 1110. ఈ టెక్నికల్ కూడా ఇంప్రూవ్ అయ్యి 63 ఉంది. ఇక్కడ చూస్తే కంటిన్యూ ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత నేను ఆల్మోస్ట్ మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. 80 రూపీస్ వరకు పెరిగింది. రిజల్ట్ బాగుంది కాబట్టి ముందు పెరగడానికి అవుతుంది. బట్ మూవింగ్ హౌస్కు ఇంకా డౌన్ ఉంది. ఎప్పుడైతే 100 డేస్ మూవింగ్ హౌస్ 643 అండ్ 200 మూవింగ్ హౌస్ 739 క్రాస్ అయిన తర్వాతనే ఇలా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. నేను పెరిగింది కాబట్టి ప్రాఫిట్ మూవింగ్ ఈరోజు తగ్గడానికి కూడా అవకాశం ఉంది. అది గుర్తించండి. బట్ ఫండమెంటల్ కాబట్టి కొద్దిగా స్టిప్ మెథడ్లో దీన్ని అక్యుమిలేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ ప్రస్తుతం 160 ఉంది. లోయెస్ట్ 134, హైయెస్ట్ 350. ఇది ఆల్మోస్ట్ 50% తగ్గింది. మంచి కంపెనీ, దీన్ని ప్రతిసారి కూడా చెప్తున్నా, దీన్ని అక్యుమిలేట్ చేసుకోవచ్చు. టెక్నికల్ కూడా ఇంప్రూవ్ అయ్యి 53 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ ఇక్కడ మూవింగ్ హౌస్ 20 డేస్ అండ్ 50 డేసే క్రాస్ అయింది. ఎప్పుడైతే 173 అండ్ 190 క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ఈ మాది మన పాకిస్తాన్ వివాదంలో షేర్ బాగా తగ్గి 150 తగ్గింది. మరి కంటిన్యూగా 2 రోజులు పెరుగుతుంది, గుర్తించండి. ప్రస్తుతం 97 రూపీస్ ఉంది. లోయెస్ట్ 86, హైయెస్ట్ 138. టెక్నికల్ కూడా బాగుంది, 51. ఇది ఆల్మోస్ట్ 2 రోజులు జంప్ ఇచ్చింది 7 రూపీస్. బట్ ఎప్పుడైతే 100 రూపీస్ 101 క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆర్వీఎల్ ప్రస్తుతం 360 ఉంది. లోయెస్ట్ 260, హైయెస్ట్ 647. ఈ టెక్నికల్గా ఇది కూడా పర్వాలేదు, బాగుంది. ఫండమెంటల్ కంపెనీ కంటిన్యూగా ఇక్కడ తగ్గిన తర్వాత 2 రోజుల నుంచి పెరుగుతుంది. నిన్న ఆల్మోస్ట్ 37 రూపీస్ పెరిగింది. అయితే అండ్ మన మూవింగ్ హౌస్ కన్నా కొద్దిగా కింద ఉంది. ఎప్పుడైతే 390 క్రాస్ అవుతుందో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి కొద్దిగా దీన్ని అక్యుమిలేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రస్తుతం 126 ఉంది. లోయెస్ట్ 108, హైయెస్ట్ 229. టెక్నికల్గా ఇది 50 ఉంది, పర్వాలేదు. ఇది కంటిన్యూగా తగ్గిన తర్వాత పెరుగుతుంది, అది గుర్తించండి. బట్ ఎప్పుడైతే
100 మూవింగ్ యావరేజ్ 132 ఉంది, 200 మూవింగ్ యావరేజ్ 137 138 ఉంది. ఈ రెండు క్రాస్ అయిన తర్వాతనే ఈ షేర్లో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. నెక్స్ట్ టాన్లా 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 ప్లాట్ఫామ్ నిన్న ప్రమోటర్స్ 470 ఉన్న దీన్ని షేర్లో కొన్నట్టు మనకు వార్త వచ్చింది. సో ఈ షేర్ ముందు పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం 495 ఉంది, లోయెస్ట్ 409, హైయెస్ట్ 1086. టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి 55 ఉంది RSI. ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జరుగుతున్నది. ఇది ఎప్పుడైతే 551 అండ్ 650 క్రాస్ అవుతుందో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. నెక్స్ట్ హిందుస్థాన్ కాపర్, ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 224 రూపీస్ ఉంది, లోయెస్ట్ 183, హైయెస్ట్ 450. ఇది కూడా టెక్నికల్ బాగుంది, 56 57 ఉంది RSI. కంటిన్యూగా తగ్గిన తర్వాత కంటిన్యూగా మన 23 తగ్గిన తర్వాత గత 2 రోజులు పెరుగుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 20 రూపీస్ పెరిగింది. బట్ ఇది టెక్నికల్ పెరగాలంటే దీని 100 days మూవింగ్ యావరేజ్ 232 ఉంది అండ్ 200 మూవింగ్ యావరేజ్ 250 ఉంది. ఈ రెండు క్రాస్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. సో ఎక్కడైతే ఫండమెంటల్ కంపెనీ అనుకున్నప్పుడు వాటిని మనం ఒక స్ట్రిప్ మెథడ్ తీసుకోవాలి. టెక్నికల్గా బాగా లేనప్పుడు స్ట్రిప్ మెథడ్ తీసుకోవాలి. అండ్ టెక్నికల్ బాగా ఉండి ఫండమెంటల్ బాగున్నప్పుడు ఆ షేర్ని తీసుకుంటే మనకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. సో వీడియో ముగించే ముందు మరోసారి అందరికీ రిక్వెస్ట్ ఇస్తూ సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేసుకొని మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరు.